నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా మాడ్గులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడం వల్లనే నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టగలగమన్న ఎస్పీ. వచ్చే నెల 7 వరకు జిల్లాలో ఎలాంటి సడలింపులు ఉండవని ప్రకటన. గట్కేసర్ మున్సిపాలిటీలోని దాదాపు 40 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ. 25 కిలోల బియ్యంతో పాటు మాస్కులు, శానిటైజర్లను అందజేసిన మల్కాజ్గిరి పార్లమెంటరీ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి. వలస కార్మికులకు బియ్యంతో పాటు 500 నగదు పంపిణీలో అధికారుల చేతివాటం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాజేంద్రనగర్ ప్రజల వినతి. గట్కేసర్ మున్సిపాలిటీలోని దాదాపు 40 మంది జర్నలిస్టులకు 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లను మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ అబ్బసాని ఉన్నారు. ఎవ్రీ 10 నిమిషాలకు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఇవాళ పూర్తి పిక్చర్ని కూడా అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ప్రతి ఒక్క రంగం ఈ కరోనా మహమ్మారి వల్ల ఇవాళ ఇబ్బందుల పాలవడం జరిగింది. ఇవాళ చాలా మటుకు ఉద్యోగాలు ఇవాళ లేని పరిస్థితి దిశగా మనము వెళ్తున్నాము. ఈ తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఎవరు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో పస్తులు ఉండకూడదు అని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మన గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారు ఆయన నిత్యం ప్రజలలో ఉండి అందరూ నాయకులను ఉత్తేజపరుస్తూ, మమ్మల్ని కూడా ఉత్తేజపరుస్తూ ఇవాళ ఆయన ఎవరు కూడా పస్తులు ఉండకూడదు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారంగా మనం అందరికీ సహాయంగా నిలబడాలా అనే ఉద్దేశంతో ఇవాళ మా అందరినీ ఉత్సాహపరుస్తూ ఇవాళ మీకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టించారు. ఇవాళ ఆయనను కూడా మనం ఈ సభాముఖంగా ఎంతో అభినందించాలి. ఎందుకంటే ఒక్కరోజు కూడా ఇవాళ మనం చూస్తున్నాం ఏదో ఒక కార్యక్రమంలో ఈ కరోనా ఉన్నప్పటికీ నేను సైతం అనే విధంగా ఆయన ప్రజలలోనే ఉండి సహాయం అందే విధంగా చూసుకుంటున్నారు. ఇవాళ ఈ పత్రికా సోదరుల గురించి చెప్పుకోవాలంటే ఇవాళ కనిపించని 4వ సింహం అనే చెప్పుకోవాలా. ఎందుకంటే ఒకటి మనం ఇవాళ చాలా మటుకు ప్రతి పేపర్లో కానీ, టీవీలో కానీ, ప్రతి ఒక్కరు మన సోషల్ మీడియా మాధ్యమంలో కానీ మనం ఇవాళ పారిశుద్ధ కార్మికులని, మరి అదేవిధంగా వైద్య సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని ఏ విధంగా అయితే కొనియాడుతున్నారో అదేవిధంగా మిమ్మల్ని కొనియాడతలేరని ఎక్కడో కొంచెం మాకు కూడా బాధ ఉంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఎంతైతే చేస్తున్నారో మీరు కూడా అంతే సమాజానికి ఇవాళ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వానికి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడ వలస కార్మికులు పస్తులు ఉన్నారో, ఏదైతే మా యొక్క నాయకులు మంచి పని చేస్తున్నారు ఇది ప్రజల ముందుకు తీసుకెళ్లి, ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్లి కూడా మీరు ఇలా పెడుతున్నారు. మీరు కూడా ఇలా ఎంతో రిస్క్ తోటి అంటే ప్రతిరోజు కూడా వార్తలు అందిస్తూ ఇలా ఏ ఏరియాలో అంటే గట్కేసర్ మండలం కావచ్చు, మా జిల్లాలో కావచ్చు, ప్రతి ఒక్క ఏరియాలో మీరు కూడా బయటకు వచ్చి కరోనా అంటుతుందనేది కూడా లెక్క చేయకుండా ఇవాళ మీరు కూడా ముందుకు వచ్చి వార్తలని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళని కూడా ఇవాళ అంటే చాలా మటుకు అభద్రతా భావం ఇవాళ మనం చూస్తున్నాము. ఇవాళ మనకేమైపోతుందో, అరే ఎవరిని ముట్టుకుంటే ఎక్కడ కరోనా వస్తుందో అనే అభద్రతా భావంలో ఉన్న ప్రజలకు ఆ విధంగా మీరు లైట్ చూపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఎస్ఐ జి శ్రీనివాస్. ఈ సంవత్సరం కోవిడ్-19 కరోనా మహమ్మారి విజృంభించడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ముస్లిం సోదరులు తమ ఇళ్లలోనే ఉపవాస దీక్షలు, నమాజులు చేసుకోవాలని ఎస్ఐ జి శ్రీనివాస్ తెలిపారు. మసీదులలో 2-3 కంటే ఎక్కువ ఉండరాదని అన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మనకు ఈ కోవిడ్-19 కరోనా ఎఫెక్ట్ ఉన్నందువల్ల లాక్డౌన్ ఆంక్షలను పాటిస్తూ అందరూ తమ ఇళ్లలోనే ఈ ఉపవాస దీక్షలు, తర్వాత నమాజ్ లాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. ఈ మాస్క్ దగ్గర, మసీదుల దగ్గర ఎట్టి పరిస్థితులలో 2 కంటే మరి మ్యాక్సిమం అయితే 3 కంటే ఎక్కువ వ్యక్తులు ఉండకుండా ఉండి వాళ్ళ దీక్షలని ఈ పవిత్ర మాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కోరుతూ అందరికీ మరొకసారి
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడం వల్లనే జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగామని వచ్చే నెల 7 వరకు నిర్మల్ జిల్లాలో లాక్డౌన్లో ఎలాంటి సడలింపులు ఉండవని జిల్లా ఎస్పీ అన్నారు. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్పీ శశిధర్ రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా ప్రజల సహకారంతో ఇప్పటివరకు లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయడం వల్ల కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ను ఆపగలిగామని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టారని ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కంటైన్మెంట్ జోన్స్ అనేటివి తగ్గిపోయినాయి. మనకు అంటే దాదాపుగా 9 తగ్గిపోయినాయి జోన్స్. 3 కంటైన్మెంట్ జోన్స్ నిర్మల్, 2 బైన్సా, 1 చాక్పల్లి, ఈ కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. అదేవిధంగా కానూరు కూడా 1 కంటైన్మెంట్ జోన్ కింద, అది మనకు లేకున్నా కూడా మనము అది జోన్ కింద తీసుకొని అక్కడ లాక్డౌన్ మెజర్స్ అని కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకు కొంతమంది కూడా డిశ్చార్జ్ కూడా అవ్వడం జరిగింది. హాస్పిటల్లో గాంధీలో ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. 6 మనకి వచ్చి రావడము, హోమ్ క్వారంటైన్లో ఉండడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిన్న మీరు చూశారు కంటైన్మెంట్ జోన్స్ మనకు ఇక్కడ కలెక్టర్ గారు అంతా, అడిషనల్ కలెక్టర్ గారు, మన దోరానగర్, గాజల్పేట్. సో లాక్డౌన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. 7వ తారీఖు వరకు లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్, కర్ఫ్యూ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా దేనికి కూడా ఫ్రీ మూమెంట్ అనేది లేదు. దయచేసి అందరు కూడా ఇంతవరకు మీరు అందరూ చేసిన కోఆపరేషన్ వల్ల నిర్మల్ జిల్లా ప్రజలు, మీడియా, అధికారులు అందరూ కూడా సహకరించినందువల్లనే మనకు కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది లేదు. ఎవరైతే మర్కజీకి కానీ ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు సంబంధించిన సోకిన పాజిటివ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప బయట ఇంకా వేరే ఎవరికి కూడా మనకు లేదు. దానికి ఒకటే ఒక కారణం, రీజన్ ఏంటంటే లాక్డౌన్ మనం ఎంత పర్ఫెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మనకు కరోనా వైరస్ కాకుండా మనం నివారించవచ్చు. సో దానికి మీ అందరు సహకరిస్తున్నందుకు మరోసారి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఏది కూడా లాక్డౌన్ అనేది 7వ తారీఖు వరకు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దేనికి రిలాక్సేషన్ లేదు, ఎక్సెప్ట్ ఎసెన్షియల్స్ ఏదైతే మనం మొదటి నుంచి చెప్తున్నామో వాటికి రిలాక్సేషన్. ఎసెన్షియల్ కమోడిటీస్, ఎసెన్షియల్ పర్సన్స్, ఈ కూరగాయలు కానివ్వండి, ఈ పాలు కానివ్వండి, ఇతర వస్తువులు, ఎసెన్షియల్ రైస్, అటువంటి కంటైన్మెంట్ జోన్లో మాత్రము సేమ్ వాళ్ళు బయటికి రావడం, వాళ్ళు మూమెంట్ చేయడము, కంటైన్మెంట్ జోన్లో ఉన్న వాళ్ళు వెహికల్ మూమెంట్ కానీ, పర్సన్స్ మూమెంట్ కానీ, నో మ్యాన్స్ మూమెంట్, అది ఎవరు రావద్దు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని బోధన్ ఆర్డీఓ గోపీరామ్, ఏసీపీ జైపాల్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వారు మాట్లాడుతూ రంజాన్ పవిత్ర పండుగ సందర్భంగా మసీద్లో 2 మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు. మిగతా వారు ఇంటిలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవాలని అన్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని, ఉదయం నుంచి 4 గంటల వరకు పండ్లు విక్రయించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సిఐ రాకేష్, ఎస్ఐ అంబూరియా తదితరులు పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మరి ఈ రోజు నుంచి మరి రంజాన్ మాసం ప్రారంభం కాబోతుంది. మరి ఫ్రూట్స్ అనేది మీరు అందరూ కూడా తీసుకుంటారు, ప్రతి ఇంటి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఎన్ని కావాల్సి అన్ని పెట్టుకోవచ్చు, కానీ అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. దయచేసి ఎవరు కూడా కరోనా అనేది ఎవరికి ఇది కాదు, అది ఏది కాదు, ఎక్కడైతే టచ్ చేస్తామో అక్కడ వచ్చేస్తుంది మామూలుగా. ఎందుకంటే మనమందరం మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాము. మరి ఆ బార్డర్ విలేజ్ నుంచి కూడా చాలామంది వస్తుంటారు, బయటి వాళ్ళు వస్తుంటారు, కొంటుంటారు, చేస్తుంటారు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, మీ ఫ్యామిలీస్ కూడా బాగుండాలి. ఈ నెల రోజుల పాటు మాత్రం మీరందరూ కూడా సంతోషంగా ఉండాలంటే మనమందరం సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఎటువంటి ఎవరికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు 4 గంటల వరకు కూడా ఈ పండ్లను అమ్ముకోవచ్చు, ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టకుండా మంచిగా అమ్ముకోవచ్చు అని అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. और मस्जिद में गवर्नमेंट के तरफ से एक इमाम और मौजम ये दोनों ही प्रेयर कर रहे हैं. आप लोग मेहरबानी करके घरों में प्रेयर करो और पूरे दुनिया के बारे में आप अल्लाह से दुआ मांगना कि ये कोरोना वायरस जल्दी चले जाए. सब लोग गरीब से लेकर
सब खुशी से जिए। थैंक यू। हाँ थैंक यू। లాక్డౌన్ సందర్భంగా తెలంగాణ ప్రజలతో పాటు వలస కార్మికులకు బియ్యాన్ని 500 రూపాయల నగదు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని కొందరు అధికారులు గండి కొడుతున్నారు. తాజాగా రాజేంద్ర నగర్ మండల పరిధిలోని చింతల్మెట్, గోల్డెన్ హిట్స్ తదితర ప్రాంతాల్లో వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారులు బియ్యాన్ని పంపిణీ చేశారు. కానీ ప్రభుత్వం 12 కిలోల బియ్యాన్ని ప్రకటించగా అధికారులు మాత్రం 10 కిలోల బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తున్నారు. అధికారులను ప్రశ్నిస్తే 10 కిలోల బియ్యం కూడా ఇవ్వరు అన్న ఉద్దేశంతో అధికారులను ప్రశ్నించడానికి ప్రజలు ఎవరూ ముందుకు రావడం లేదు. వలస కార్మికుల బియ్యంతో పాటు 500 రూపాయల నగదు కూడా పంపిణీ చేయవలసి ఉండగా కొన్ని ప్రాంతాల్లో నగదు పంపిణీ చేయడం లేదని, అధికారులు తమ చేతివాటం చూపిస్తున్నారని వలస కార్మికులు వాపోతున్నారు. కొందరు వలస కార్మికులు అధికారులను నిలదీగా డబ్బులు అయిపోయాయి, తర్వాత తిరిగి వచ్చి డబ్బులు ఇస్తామని అక్కడి నుంచి అధికారులు వెళ్లిపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వలస కార్మికులను ఆదుకొని అధికారులు చేస్తున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాజన్ నగర్లోని సులేమాన్ నగర్లో బియ్యం పంపిణీ కార్యక్రమంలో నాయకులు హడావిడి పెరిగిపోతుంది. బియ్యం పంపిణీ కార్యక్రమంలో లీడర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో బియ్యం పంపిణీ నిలిపివేయడం, అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతూ రేపు బియ్యం పంపిణీ చేస్తామని వెళ్లిపోవడంతో గంటల తరబడి లైన్లో నిలబడి ప్రజలు విసిగిపోయారు. ఇప్పటికైనా ఇక్కడ జరుగుతున్న అక్రమాలపైన అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. कहाँ से आप? जिला राम। अच्छा, अभी आपको तेलंगाना गवर्नमेंट जो राइस दिया आपको, वो राइस कितना किलो दे रहे आप? 50 किलो दिया सर। कितने लोग को? 5 आदमी को। पूरे 5 लोग कहाँ रहते हैं आप? इंदिरा नगर। 5 लोग। 50 किलो का राइस दिया आपको थैला। तो अमाउंट कितना दिया आप लोगों को? 500। 500। एक आदमी को दिया पूरों को? एक आदमी को 500। 12 बजे से बैठे हुए हैं, अभी तक कोई आए नहीं। लीडर आए, लड़ लेके गए, बच्चों को लाइन में लेके बैठा, आधार का रेटों पे मेरे भी नहीं, कांका फिरना कांका नहीं हम लगा। रोजा है, ऊपर से हरारत अभी जान घाबरा और अब क्या बोल के गए अम्मा? अब कुछ भी नहीं करे, बाहर निकल गए, लड़ ले रहे, तो हमको नहीं मालूम हम अंदर है। क्या बोले ऑफिस आना, फिर दे रहे बोले नहीं बोले? आके बोलते बोले इधर ठहरो, बोले आधार कार्ड कब आए आप लोग यहाँ पे? 12 बजे। కొత్తగూడెం పట్టణం రామవరంలోని 6వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మరియు కాపు కృష్ణ ఆధ్వర్యంలో సుమారు 700 మంది పేద కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కోత్వాల్ శ్రీనివాసరావు, స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు. చైర్పర్సన్ కొత్తగూడెం ఈరోజు నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతుంది. వనమా గారి ఆదేశాల మేరకు ఈ లాక్డౌన్ మనం కొత్తగూడెం డేంజర్ జోన్లో నుంచి గ్రీన్ జోన్లోకి వచ్చినాము. ఇదే విధంగా అందరూ కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్లో ఉండాలని కోరుకుంటున్నాను. మనకున్న ఈ 15 డేస్ చాలా ప్రీషియస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోనే ఉండి అవసరం నిమిత్తం మాత్రమే బయటికి రండి. అట్లాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి లేని వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మంచి టైం అండి. అందరికీ కూడా ఇది లేని పీపుల్స్ని ఇప్పుడు ఆదుకున్నట్టయితే చిరస్థాయిగా నిలిచిపోతారు మీరు ఎప్పటికీ ఖచ్చితంగా. ఈ రోజున ప్రత్యేకంగా రామవరంలో చైర్పర్సన్ ఆధ్వర్యంలో పేదలకి నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు, కొత్తగా ఈరోజు కారోజే చాలా చిన్న కూరగాయలు కూడా పంపిణీ కార్యక్రమానికి పంపిణీ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ డైరీకి జవాబు ప్లీజ్ మన కేసు హైకోర్టు కేసు అయింది. ఎక్కువ మాట్లాడి రేవంత్ రెడ్డి ఉత్తమ్ పోరాడు కలిసి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ముందు జాగ్రత్తగా ఊహించి ఈ వ్యాధి అనేది మందు లేని వ్యాధి, ప్రజలను ప్రాణం కాపాడాలి, బతుకుతే బలసాగుతున్న ఉద్దేశంతోనే ప్రజలు కూడా అందరూ కూడా దీనికి మందు లేదు కాబట్టి, ఇంజక్షన్ లేవు కాబట్టి కేవలము
ఎవరు కూడా ఇంటికి బయటికి రాకుండా ఎన్ని పనులున్నా కూడా ఏ పరిస్థితిలో మహిళల నుండి మనం రక్షించుకోవాలి. ఆ ఇంట్లో ఒకడికి వచ్చిన డిస్టెన్స్ పాటి కనీసం 4 అడుగులు ఇవాళ చెప్పారు. నాకు ఇందాక 3 అడుగులు 4 అడుగులు కనీసం 4 అడుగులు ఉండాలని చెప్పని ఈనాడు కొత్తగా మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చారు. కనీసం 5 అడుగులు చెప్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 3వ వార్డ్ కార్ఖానా చర్చ్ పరిధిలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు తెరాస నాయకులు రాజ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, రఘు, తరుణ్, లెస్లీ, క్రిస్ తదితరులు పాల్గొన్నారు. చర్చ్ లైన్లో ఇది ఈరోజు 2వ రోజు కూడా రాజ్ సింగ్ అన్న ఈరోజు కూడా బియ్యం పంచిండు. మన తెలంగాణ గవర్నమెంట్లో ఇది ఒకటి అప్రిషియేషన్ మా గల్లీలో అవుతుందంటే ఏదో ఆల్మోస్ట్ నిన్న నుంచి ఇప్పటి వరకు మేము ఒక 75 బ్యాగ్స్ వరకు బియ్యం పంచినాము. అది ఒక 5 kgది. చాలా సంతోషం వాడతాము. ప్లస్ చాలా ఇంకా బీదలు ఉన్నారు. రేపు కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. రేపు కూడా ఎందుకంటే ఇంకొక 30-40 ఫ్యామిలీ ఉన్నారు. దాని ప్రకారం అన్నతోనే ఇది క్లోజ్అప్ చేస్తామని ఇప్పటిదాకా 70-80 మెంబర్స్ దాకా 80 ఫ్యామిలీస్ దాకా పంచడం జరిగింది. ఇంకా కొంతమంది మిగిలిపోయింది. అది కూడా రేపు ఎల్లుండి ఇంకా ఎవరెవరికైతే నీడీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మొత్తం కంటిన్యూగా చేసేసి మొత్తం పంచడం జరుగుతుంది. ఇంకా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తిరుగు పయనమైన ఎమ్మెల్యే కాన్వాయ్ని ఓ కారు ఢీకొట్టింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మిర్యాలంపేట గ్రామంలో ఎమ్మెల్యే హరిప్రియ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో సీఐ రమేష్ మరికొందరు పోలీసు సిబ్బంది బందోబస్తుగా వెళ్లారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కాన్వాయ్ ముందు ద్విచక్ర వాహనంపై సీఐ రమేష్ గన్మెన్ ప్రయాణిస్తున్న తరుణంలో ఇసుకమేది మూలమర్పు వద్ద అతివేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బయ్యారం సీఐ రమేష్తో పాటు గన్మెన్ రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భద్రాద్రి మహబూబాబాద్ జిల్లాల జెడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, అంగోతు బిందు, మహబూబాబాద్ ఇల్లందు డీఎస్పీలు రామకోటి, రవీందర్ రెడ్డి బాధితులను పరామర్శించారు. మెరుగైన చికిత్స నిమిత్తం సీఐ రమేష్ను ఖమ్మంకు తరలించారు. ఇంకొక వెహికల్ ఎక్కినా ఎట్లా స్కిడ్ అయింది. వేరే కాదు ఈ రూట్లో వస్తారా టర్నింగ్లో ఇది ఎక్కడ ముందు పెట్టి రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలంలో గవర్నమెంట్ స్కూల్లో వ్యవసాయ పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్. ఈ కార్యక్రమంలో సింగిల్ విండే చైర్మన్, మాడుగుల సర్పంచ్, మాడుగుల మండలం టీఆర్ఎస్ అధ్యక్షులు లాలయ్య గౌడ్, అమన్గల్ మండలం సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ మరియు డైరెక్టర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాంధవుడు కాబట్టి ఈ రైతుల కోసం ఈరోజు పండిన పంటకు గిట్టుబాటు కావాలని ఎన్నో కార్మిక సంఘాలు పోయిన పరిపాలన చేస్తుంటే కానీ ఏ కార్మిక సంఘం వేలెత్తకు చూపముందే రైతుల గిట్టుబాటు ధర కోసం పండిన పంట ఎక్కడ వంతే అక్కడనే ఈ కొనుగోలుకి పెద్దలు ఇప్పుడే చెప్పారు. మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఏం చెప్పిండంటే ఆధార్ కార్డు, తర్వాత మన బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు తీసుకొని మనం ఎప్పుడైతే వేబిడ్జి మీద ఇప్పుడు మామూలుగా ఇక్కడ వేబిడ్జి అనేది ఎలక్ట్రానిక్ కార్డుల సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఎలాంటి మోసం కూడా ఉంటుంది. కాబట్టి ఇవి జత చేసి మీకు వారం రోజులు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. మన ప్రతి ఒక్కరు కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకి అమ్మాలి.
మామూలు దళాలను తీసేయాలని కోరుకుంటున్నాము. కోరుట్ల పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూరగాయల మార్కెట్లు, నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం కిరాణం దుకాణాలు, మెడికల్ షాపులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచే ఉంటాయని సీఐ రాజశేఖర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పుకార్లను నమ్మకుండా పైన సూచించిన నిర్ణీత సమయంలో వివిధ రకాల వస్తువులు కొనుగోలుకు ద్విచక్ర వాహనంపై ఒక కారులో 2 మాత్రమే ప్రయాణిస్తూ ఇండ్లలోకి వెళ్లి స్వీయ నిర్బంధాన్ని పాటించాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రజలు తమ వంతు సహకారం అందించాలని సీఐ రాజశేఖర్ రాజు కోరారు. కూరగాయలు, నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి షాపులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడుపుకోవాల్సిందిగా ప్రభుత్వం మనకి కొంత వెసులుబాటునిచ్చింది. దయచేసి అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే ఈ అవకాశాన్ని దీన్ని మనం ఉపయోగించుకోవాలి. షాపులు ఉన్నాయి కదా అని చెప్పి ఊరికే ఈ ఎండాకాలంలో మోటార్ సైకిల్ మీద తిరగటము, అనవసరంగా బయటికి రావటము ఆరోగ్యరీత్యా మంచిది కాదు. రెండవది, మరొక్కసారి ప్రజలందరికీ కూడా మేము కోరుతున్నాం, ఎవరికైతే ఈ మోటార్ సైకిల్ మీద 2 తిరిగేటటువంటి అలవాటు ఉందో దయచేసి వాళ్ళు బంద్ చేసుకోండి. ఎంతో అవసరం ఉంటే, సీవియర్ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే, ప్రెగ్నెన్సీ ఇష్యూస్, హాస్పిటల్ కన్సల్టేషన్స్ ఉంటే తప్ప అనవసరంగా ఎవరు మోటార్ సైకిల్ మీద బయటికి రావద్దు. మైనర్లు కూడా తల్లిదండ్రులు చూసుకోవాలి. మైనర్లకి పొరపాటున కూడా బండిచ్చి బయటికి పంపొద్దు. కాబట్టి ఇంకా కొన్ని రోజులు ప్రజలందరూ సహకరిస్తే ఈ కరోనా విషయంలో మనం పూర్తిగా బయటపడగలం. ఇప్పటివరకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక నుంచి జరగబోయే 8-10 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో కూడా పూర్తిగా సహకరిస్తారని, కరోనా మరొకసారి కోరుట్లకి రాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలో పేద ప్రజల ఆకలి బాధను గుర్తించి మనుగూరు యూనియన్ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు సీఐ షుకూర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. జనం చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా మైగ్రెంట్ లేబరర్స్. వాళ్ళకి కొద్దో గొప్ప కొంచెం ఉడతా భక్తి సాయం చేద్దామని ఆంధ్రా బ్యాంకు మణుగూరు శాఖ తరఫున, ఆంధ్రా బ్యాంక్ అంటే ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, ఇది పూర్వం ఆంధ్రా బ్యాంక్ మణుగూరు శాఖ, ఆ తరఫున వాళ్ళకి ఒక మైగ్రెంట్ లేబరర్స్కి అవసరమైన నిత్యావసర సరుకులు మా శక్తి మేర ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు అది తీసుకుని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని భావించాము. అది కాకుండా ఈ లాక్డౌన్ వల్ల ఎన్నో కండిషన్లు వచ్చాయి. అన్ని కండిషన్లకి మనం ఎవరు బాధపడకూడదు. అవన్నీ మన గురించి పెట్టినవి, మన కోసం పెట్టినవి. సో అవన్నీ తప్పనిసరిగా పాటించండి. లైఫ్ ఉంటుంది, ఎక్కడికి పోదు. ప్రపంచం ఉంటుంది, ఎక్కడికి పోదు. కాస్త ఈ గవర్నమెంట్ ప్రకటించిన ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండండి. గవర్నమెంట్ వారికి, ముఖ్యంగా పోలీసు వారికి మన వంతు సాయంగా వాళ్ళకి చేసేది ఏమి ఉండదు. కోఆపరేట్ చేస్తే చాలు, వాళ్ళు చెప్పింది వింటే చాలు, మనం ఎంతో చేసినట్టు అవుతాం. జనగామ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో డిపో మేనేజర్ మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా పట్టణంలోని నిరుపేద ప్రజలకు మరియు ఆర్టీసీ డిపోలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు అందజేశారు. ఈ మేరకు డిపో మేనేజర్ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో నిరుపేదలకు ఉచితంగా బియ్యం, కూరగాయలు వంటివి అందజేయడం జరిగిందని అన్నారు. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి బీదలే కానివ్వండి, మా ఆర్టీసీ డిపోలో స్లీపర్లుగా పనిచేస్తున్నటువంటి మహిళలే కానీ, వాళ్ళందరికీ జీతాలు రాక బయట పోయి కూలీ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారనే బాధతో మాకు కూడా ఎంతో కొంత జీతాలు వస్తాయి కాబట్టి మా జీతంలోకి వెళ్ళి ఎవరికి తోచినంత వాళ్ళు, మా డిపో కార్మికులు అందరం కలిసి ఎవరికి తోచినంత వాళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళకు మనకన్నా జీతం వచ్చింది వాళ్ళకి రాలేదు కదా అనగా చెప్పగానే స్పందించి నా గూగుల్ పే కానీ మా బ్రదర్ ఫోన్పే కానీ ఇమ్మీడియట్గా ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే పంపించినటువంటి డిపో కార్మికులందరికీ, డబ్బులు పంపించినటువంటి డిపో కార్మికులందరికీ మొదటగా ధన్యవాదాలు. మీ అందరూ పంపించినటువంటి డబ్బులతో ఈరోజు జనగామ డిపోలో కొన్ని బియ్యము, కొన్ని కూరగాయలు, కొన్ని ఫ్రూట్స్ కొని వాటన్నిటిని వీళ్ళకు పంచడం జరిగింది. ఈ కరోనా కారణంగా మీరు డబ్బులు పంపించి కూడా ఇళ్ల నుంచి రాలేకపోయినందుకు మేము బాధపడుతూ ఓన్లీ లోకల్ ఉన్న ఒక 5-10 మందిమే మన డిఎం గారి సహకారంతో అందించడం జరిగింది. ఈ అందించినందుకు దేవుడు వాళ్ళందరినీ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం మా డిపో కార్మికులు ముందు ముందు కూడా చేయాలని కోరుకుంటూ తెలుపుతున్నాను. జనగామ డిపో ఈ కరోనా వైరస్ ఈ మహమ్మారి వల్ల దాదాపుగా ఈ ఇక్కడ జనజీవన స్రవంతి మామూలుగా స్తబ్దించడం జరిగింది. ఈ సందర్భంగా చాలామందికి ఉపాధి కోల్పోవడం జరిగింది. అందుకనే డిపోలో ఉన్నటువంటి సిబ్బంది అందరం కలిసేసి కొంత అమౌంట్ వేసుకొని
డిపోలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు ఒక 25 మందికి మరియు అదేవిధంగా బయట ఉపాధి కూలీలకు ఒక 25 మందికి వారందరికీ 5 కిలోల చొప్పున రైసు, కూరగాయలు, ఫ్రూట్స్, ఆయిల్ ఇవన్నీ డిపో తరఫున ఇవ్వడం జరిగింది. ఇంకా మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా విద్యాశాఖ ప్రవేశపెట్టిన ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాల ఫీజుకు పెంపుకు సంబంధించిన జీవో నంబర్ 46 నామమాత్రంగా ఉందని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి మహమ్మద్ అక్రమాలిక ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 46 పేద విద్యార్థుల తల్లిదండ్రులకు సంతోషకరంగా ఉన్నప్పటికీ ఏ తరగతి ఎంత ఫీజు చెల్లిస్తున్నారో ఫీజుల వివరాలు తెలపలేదని విమర్శించారు. ఈ జీవో పూర్తిగా కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుగుణంగా ఉందని అన్నారు. కేజీ నుంచి 10వ తరగతి వరకు సంబంధిత పాఠశాలల ఫీజు స్థాయి జీవో నంబర్ 46లో పొందుపరచలేదని అన్నారు. ప్రతి విద్యావసర సంవత్సర ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావడానికి ఫీజు చెల్లింపు వివరాలు ప్రభుత్వమే పొందుపరచాలని ప్రతి విద్యా సంవత్సరం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతులు సమర్పించి ఆందోళనలో పోరాటాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా ఆ ఊసే లేకుండా ఇప్పుడు కూడా జీవోలో కూడా ఆయా విషయాలు పొందుపరచకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజుల నియంత్రణకై చర్యలు తీసుకుని జీవో విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శేఖర్, రాజేందర్, మల్లికార్జున్, మధుకర్, పవన్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి మహమ్మద్ అక్రమాలిక్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 46 విడుదల చేసింది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. జీవో నెంబర్ 46లో ప్రభుత్వ మినహాయించి కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలకు ఫీజుల నియంత్రణ సంబంధించి జీవోను విడుదల చేసింది. ఈ జీవోకు సంబంధించి ఇప్పటి వరకు ఏ స్కూల్లో ఏ పాఠశాలలో ఎంతవరకు ఫీజులు ఉన్నాయనేది స్పష్టత ఇవ్వకుండా నామమాత్రంగా ఈరోజు జీవో విడుదల చేసింది. భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతుంది ఏంటంటే ఏ విద్యార్థికి ఏ క్లాస్కు ఎంత ఫీజు అనేది నిర్ణయించకుండా ఇలా నామమాత్రంగా జీవోలు విడుదల చేయడం వెనుక ఆంతర్యం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఏవైతే జీవో 46 ఉందో దానికి సంబంధించి ఫీజుల వివరాలు ఇవ్వాలి. లేని ఏడల విద్యార్థుల తల్లిదండ్రులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎన్నో కమిషన్లు ఉన్నాయి ఇప్పటి వరకు, కోటారి కమిషన్ కావచ్చు, తిరుపతిరావు కమిషన్ కావచ్చు, ఇవన్నీ ఫీజులు సవరించడానికి సంబంధించి ఉన్నప్పటికీ కూడా ఫీజులు అనేవి ఎంత అనేది నిర్ణయించకపోవడానికి విద్యార్థులకు ఇది భారం అవుతుంది. కావున వెంటనే ప్రభుత్వం ఒక ఫీజులు అనేటి దాన్ని నిర్ణయించి దీన్ని అమలుకు చర్యలు తీసుకోవాలి. లేని వల్ల భవిష్యత్తులో మేము ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇంకా చూసుకున్నట్టయితే ఇది పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒత్తాసు తగినట్టే. కార్పొరేట్ స్థాయిలోనే ఫీజులు ఎక్కువ ఉన్నాయి. మరి ఆ ఫీజులు ఎంతవరకు ఉండాలి, ఏ విద్యా సంస్థకు ఎంత ఫీజులు అనేది ఉండాలన్నది విద్యా ప్రమాణాలు పాటించాలనే విధంగా లేవు. వారి చెప్పుచేతులు నడుస్తున్నదానికి ఇది ఒక నిదర్శనంగా అనిపిస్తుంది. కావున వెంటనే ఫీజులు అనేటి నిర్ణయం ఎంత అనేది విడుదల చేసినాకనే ఈ జీవనం అమలు చేయాల్సిందే కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా మాడ్గులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడం వల్లనే నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టగలగామన్న ఎస్పీ. వచ్చే నెల 7 వరకు జిల్లాలో ఎలాంటి సడలింపులు ఉండవని ప్రకటన. గట్కేసర్ మున్సిపాలిటీలోని దాదాపు 40 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ. 25 కిలోల బియ్యంతో పాటు మాస్కులు, శానిటైజర్లను అందజేసిన మల్కాజ్గిరి పార్లమెంటరీ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి. వలస కార్మికులకు బియ్యంతో పాటు 500 నగదు పంపిణీలో అధికారుల చేతివాటం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాజేంద్రనగర్ ప్రజల వినతి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.